వర్షాకాలంలో తేమ, వర్షపు నీటి కారణంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దెబ్బతినే ప్రమాదం ఎక్కువ. అలాగే షార్ట్ సర్క్యూట్లు కూడా ఎక్కువగా జరుగుతాయి. అసలు ఈ ప్రమాదాలకు కారణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో మొబైల్స్, ల్యాప్టాప్స్, టీవీ, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో తేమ చేరే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల సర్క్యూట్ బోర్డులపై ప్రభావం పడుతుంది. అలాగే విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, హై వోల్టేజ్ వంటివి కూడా గ్యాడ్జెట్స్ ను ఎఫెక్ట్ చేస్తాయి. ఒకవేళ వర్షంలో తడిసినప్పుడు గ్యాడ్జెట్లలోకి నీరు చేరితే కాంపోనెంట్స్ తుప్పు పట్టడం, షార్ట్ సర్క్యూట్ అవ్వడం లాంటివి కూడా జరుగుతాయి. ఒకవేళ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ను బయటకు తీసుకెళ్తే వాటర్ ప్రూఫ్ బ్యాగ్ లేదా కవర్లో ఉంచాలి. వీటిని వర్షంలో తడవకుండా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తడిసిన చేతులతో డివైస్లను ముట్టుకోవద్దు. తడిగా ఉన్నప్పుడు ఫోన్, ల్యాప్టాప్, కెమెరా, బ్యాటరీ ఇలా దేనికి కూడా ఛార్జింగ్ పెట్టొద్దు. వాటిని పూర్తిగా ఆరనిచ్చిన తర్వాతే ఉపయోగించడం లేదా ఛార్జింగ్ పెట్టడం చేయాలి. త్వరగా డ్రై అవ్వడానికి హెయిర్ డ్రైయర్ వంటివి వాడకూడదు. అవసరమైతే సర్వీస్ సెంటర్కు తీసుకెళ్లడం బెటర్. ఎలక్ట్రానిక్ పరికరాలను పొడి ప్రదేశంలోనే ఉంచాలి. కిటికీ, మెయిన్ డోర్స్ ఇలా వర్షం నీరు వచ్చే ప్రదేశాల దగ్గర ఉంచకూడదు. గదిలో గాలి సరిగా ఆడుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వానాకాలంలో ఉరుములు, మెరుపులు, విద్యుత్ అంతరాయాలు ఎక్కువ. అందుకే టీవీ, కంప్యూటర్లు, రిఫ్రిజిరేటర్లకు సర్జ్ ప్రొటెక్టర్, యూపీఎస్ లాంటివి ఉపయోగించాలి. భారీగా ఉరుములు వస్తున్నప్పుడు కుదిరితే ప్లగ్లు తీసేయడం ఇంకా మంచిది. అలాంటి సమయంలో ఏసీ, గీజర్, వాషింగ్ మిషన్ వాడకపోవడమే ఉత్తమం. పరికరాలను ఎప్పటికప్పుడు పొడి, మృదువైన క్లాత్తో శుభ్రం చేయాలి. వెంటిలేషన్ భాగాల్లో దుమ్ము, తేమ పేరుకుపోకుండా చూసుకోవాలి. వీలైతే ప్రతి 3-4 రోజులకోసారి క్లీన్ చేయాలి. ఉపయోగించకుండా ఖాళీగా పెట్టిన కెమెరా, ల్యాప్టాప్లు, ఇతర గ్యాడ్జెట్లను పొడి ప్రదేశంలోనే ఉంచాలి. తేమను తగ్గించడంలో సిలికా జెల్ ప్యాకెట్లు ఉపయోగకరంగా ఉంటాయి.